ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సన్నిధానములో చేరిన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? ఆ దేవుని మహా గొప్ప కృపను బట్టి మేము కూడా బాగున్నాం. నాన్నకు చిన్న సర్జరీ జరిగింది. ఇంటి దగ్గర డిశ్చార్జ్ ఇచ్చారు. ఇంటి దగ్గరకు వదిలిపెట్టేసి నేను కూడా వచ్చాను. చిన్నగా పెట్టుకో, సౌండ్ తగ్గి. ఇంకా 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 రైట్. ఈరోజున ఆదికాండము 31వ అధ్యాయంలో నుండి మనము 19వ వచనం నుండి చివరి వరకు కలిగిన లేఖన భాగాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. అటుపోయిన ఆదివారమున మరి 31వ అధ్యాయం 1 నుండి 18 వరకు, అనగా యాకోబు గత 20 సంవత్సరాలు దేవుని మాట వింటూ వచ్చాడు. దేవుడు ఏది చెప్తే అది చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మామ ఏది చెప్తే అది చేస్తూ వచ్చి 20 సంవత్సరాల తర్వాత దేవుడు తనకు ప్రత్యక్షమై, ఇక యాకోబు 20 సంవత్సరాలు ఇక్కడే చెప్పింది చేసుకుంటూ బ్రతుకుతున్నావు కదా, ఇక చేసిన జాలే, ఇక నీ మూట ముళ్ళ అంతా సర్దుకొని నీకు కలిగినది యావత్తు ఎంట పెట్టుకొని వెళ్ళిపో, ఇక నీ ప్రాంతానికి నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో అని చెప్పిన వెంటనే, ఆర్డర్ పాస్ అయిన వెంటనే ఈ యాకోబు కూడా ఏం చేస్తున్నాడంటే, మారు మాట్లాడకుండా దేవుని మాటకు విధేయుడై చేసిన పని ఏంటంటే, తన భార్యలతో మాట్లాడుకున్నాడు. ఏమో నిన్న మొన్న ఉన్నట్టుగా ఈ రోజున మీ నాన్న ముఖం లేదు, ఏదో తేడా కొడుతూ ఉన్నది, ఇదంతా వాళ్ళ ద్వారా నేను సంపాదించుకున్నాను అని మాట్లాడుకుంటా ఉన్నారు. బామ్మర్దుల ముఖంలో సంతోషం లేదు, మామ ముఖంలో సంతోషం లేదు. మరి ఇలా ఉంటే ఎలాగునా? నేను వాళ్ళని అనింది లేదు, చేసింది లేదు, వాళ్ళని ఇంతవరకు కూడా ఎక్కడ కూడా నేను మోసగించలేదు. కానీ మరి నా పట్ల చాలా వివక్ష వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. మరి వెళ్ళిపోదాము, నా దేవుడైతే నాతో మాట్లాడాడు, నీ ప్రాంతాన్ని వెళ్ళిపోమని చెప్పాడు, మరి మీరేమంటారని తన భార్యలతో చర్చించినప్పుడు ఇద్దరు భార్యలు కూడా ఏకీభవించి, అదేంటంటే మీరు ఎక్కడికి వెళ్తే మేము కూడా అక్కడికి వచ్చేస్తాం, మేము ఉంటాం, మాతో పాటు మా పిల్లల్ని కూడా అందరిని ఎంటేసుకొని తీసుకొని పోదాం, పండి, ఎవరికి చెప్పేది లేదు, చేసేది లేదు అని వారు కూడా సిద్ధపాటై, వారికి కలిగినటువంటి ఆస్తిపాస్తులంతా కూడా 18వ వచనంలో మనం పోయిన వారం చదువుకున్నాం. కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెలుటకు తన పశువులన్నిటినీ, తాను సంపాదించిన సంపద యావత్తును, పదనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని బయలుదేరుతూ ఉన్నారు. ప్రేమణ దౌం బిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు యాకోబు దేవుని మాటకు లోబడడం నేర్చుకున్నాడు. ఇంతవరకు మామ ఏది చెప్తే అది చేశాడు, మరి తన బావమరుదులు ఏది చెప్తే అది చేసేవాడు. ఇప్పుడు దేవుని మాటకు విధేయుడై, దేవుడు చెప్పినటువంటి విధముగా, దేవుడు చెప్పినటువంటి చోటకు వెళ్ళడానికి మరి ప్రయత్నము చేస్తూ మరి బయలుదేరుతున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఇక వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎలా కొనసాగిస్తున్నారంటే, ఇక మామకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఒకవేళ మళ్ళీ చెప్పాడు అనుకోండి, అంతకుముందు ఎప్పుడు 14 సంవత్సరాల తర్వాత చెప్పాడు అంటే 2 కొలువులు చేయడం ఆపేశాక, మామ ఇక జాల్లో, ఇక ఎంతకాలం ఉన్నా నువ్వు చేపించుకుంటానే ఉన్నావు, నేను చేస్తానే ఉన్నా, నాకు ఒరిగేది ఏమి లేదు, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించేసి అంటే, అప్పుడు యాకోబు మామ లాబాన్ అంటాడు కదా, అదేంటి నువ్వు వెళ్ళిపోతే ఎట్లనయ్యా, నేను శకునం చూసి తెలుసుకున్నాను, నువ్వు నా ఇంటికాడు ఉంటే పట్టిందల్లో బంగారం అయిపోతుంది, నాకు నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, కావాలంటే నీకేం జీతం కావాలనో చెప్పు, నీకేం కావాలనో చెప్పు అని మరలా మాయమాటలు చెప్పి
మరి కాస్త ఆపు చేసినటువంటి సందర్భాన్ని చూస్తాం. ఇప్పుడు కనుక మరలా మామ దగ్గరికి వెళ్ళి మామ నేను వెళ్ళిపోతానంటే ఇప్పటికే కాస్త విషపు చూపు ఉన్నది, కాస్త అగౌరవంగా మరి కొంచెం కోపము తాపం అనేటటువంటిది వాళ్ళలో ఉన్నది. ఎందుకు అనంటే వారందరికంటే ఎక్కువగా తిను మరి యొక్క యాకోబు సంపాదనలో మొదటంజలో ఉన్నాడు. కాబట్టి నిన్న మొన్న వచ్చి మేము పనిస్తే పని చేసుకొని నువ్వు ఈ రోజున మాకంటే ఎక్కువగా బ్రతుకుతూ ఉంటే ఎలా ఓరుస్తామన్నట్టుగా వాళ్ళు ఉంటుండగా, మరి ఇప్పుడు నేను వెళ్తాను అనంటే ఎలా, మాకు కలిగిందంతా నువ్వు తీసుకొని వెళ్ళిపోతావని మళ్ళీ ఏదో గొడవ పెట్టుకొని ఆపేసి అటు ఆస్తి ఇవ్వకుండా ఇటు తన భార్య పిల్లల్ని పంపించకుండా చేశాడనుకోండి, అడ్డంకి వేశాడనుకోండి, మరి యాకోబు 20 ఏండ్ల ప్రయాసంతా కూడా వ్యర్థమే. అందుకని అతనికి ఏంది చెప్పేది, దేవుని వాక్కు నాకు వచ్చింది, దేవుని దగ్గర నుండి సందేశం నాకు వచ్చింది కనుక దేవుడు చెప్పినట్లుగానే నేను చేస్తాను, మనుషులకు నేను ఇక లోబడను, మనుషులు చెప్పినట్టుగా కాదు నేను వినేది, దేవుడు చెప్పినట్టుగా వింటానని ఒక తీర్మానం చేసుకొని యాకోబు ఏం చేశాడంటే మామకు మరి తన బామ్మర్దులకు ఎవరికి కూడా చెప్పబెట్టకుండా భార్య పిల్లల్ని తన కలిగిన పశువుల మందలన్నిటిని వెంటబెట్టుకొని బయలుదేరుతా ఉన్నాడు. ఇప్పుడు చదువుదాం. 19వ వచనము చదవండి. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలెను. యాకోబు తాను పారిపోవుచున్నాడని సిరియావాడైన లాబానుకు తెలియజేయక పోవుట వలన అతని మోసపుచ్చినవాడాయను. జాగ్రత్తగా వినండి. ఇందులో మరి రాహేలు పాత్ర ఒకటి ఉన్నది. ఏంటి అనంటే సహజంగా మరి ప్రతి ఆడపిల్లలు కూడా ఒకవేళ పుట్టింటికి వచ్చారనుకోండి, ఎప్పుడు వచ్చినా ఏదోటి ఎంట తీసుకొని వెళ్ళాలి, మా పుట్టినింటి యొక్క గుర్తింపుగా అనేటటువంటి భావన కొంతమందికి ఉంటే అందరికి ఉండకపోవచ్చులేండి. సహజంగా ఇది ఆ చిన్న వస్తువైనా కానీ మా అమ్మ ఇచ్చింది, మా నాన్న ఇచ్చాడు, మా పుట్టినింటి దగ్గర నుండి తెచ్చుకున్నాను అని చెప్పుకోవడానికో లేకపోతే కొన్నిసార్లు వారికి ఉన్నటువంటి ఏమంటారు గారాభంతోనో తీసుకొని వెళ్తూ ఉంటారు కొన్ని వస్తువులు. ఈవిడ గారు ఏం తీసుకొని వెళ్ళారు అని అంటే, ఇక మా నాన్న ఎందుకంటే చిన్నతనం నుండి చూస్తూ ఉన్నాడు. రాహేలు మామూలుది కాదు. రాహేలు ఎవరు? గొర్రెలు కాసుకుంటూ ఉన్నది. తన తండ్రి గొర్రెలను పెళ్ళయ్యేంత వరకు ఈమెనే కాచింది. ఆమె కూడా గొడ్డు చాకరీ చేసింది ఇంటికి. మరి వెళ్తున్నప్పుడు నాన్న ఏం చేయాలి? సన్మానం చేసి ఇది పెట్టుకోమ్మా, ఇదిగో ఈ వెండి పెట్టుకో, ఈ బంగారం పెట్టుకో, ఇదిగో నగ నట్ర పెట్టుకో అని ఇంత మర్యాద చేసి పంపించాలా. ఆయన పంపించేటట్టు లేడు. వీళ్ళకు కూడా అర్థమైపోయింది, కన్న కూతుర్ల మీద కూడా తండ్రి యొక్క చూపు విషపు చూపు అయిపోయింది. ఇలాంటి తరుణంలో మరి ఈ రాహేలు ఏం చేస్తూ ఉన్నదంటే ఒక దొంగతనం చేసింది. తన తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని, మరి విగ్రహం అంటే ఆ రోజుల్లో వెండితోనో బంగారముతోనో శ్రేష్టమైనటువంటి, అప్పుడు ఎక్కువగా దొరికేది వెండి బంగారములు, స్వచ్ఛమైనటువంటి వెండి లేదా బంగారము చేత చేసేటటువంటి వాళ్ళు, చాలా విలువైనవిగా ఎంచేటటువంటి వాళ్ళు. కాబట్టి అది తీసుకొని తన బ్యాగులో పెట్టేసుకొని ఏమండి పోదాం పండి అన్నది. ఇది ఎలా ఉన్నదంటే గాలికి పోయే కంపను నెత్తిన తగిలించుకున్నట్టుగా ఉన్నది. ఒకవేళ లాబాను మరి ఈ యొక్క పరిస్థితి, ఆమె దొంగతనం చేయకపోతే లాబాను మరీ కోపంగా యాకోబు దగ్గరికి వచ్చి ఉండేవాడు కాదు. కానీ ఇప్పుడు యాకోబు దగ్గరికి రావడానికి కారణమైంది ఈ విగ్రహం దొంగతనం. ఈ రాహేలు ఏం చేసిందంటే మరి తన తండ్రి ఇంట ఉన్నటువంటి గృహదేవతలను మంచి మంచి విలువైనటువంటివి బంగారము చేత ఉన్నటువంటివి దొంగిలించుకొని వచ్చింది. ప్రేమణ దోంబిళ్ళారా జ్ఞాపకం చేసుకుందాం. అంటే వాటిని మొక్కడానికో దానికో దీనికో
అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే కాస్త 20 ఏండ్ల వాళ్ళ సంసార జీవితంలో యాకోబు యొక్క దేవుడేంటో, యాకోబు యొక్క దేవుని యొక్క మహత్యమేంటో, యాకోబు సేవిస్తున్నటువంటి ఈ దేవుని యొక్క గొప్పతనం ఏంటో రాహేలుకు అర్థమైంది. కానీ ఆ విగ్రహాలను దొంగతనం చేసే విషయము ఒకవేళ మ్రొక్కుకోవడానికి మాత్రమే అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నిజమైన దేవుని యొక్క విశిష్టతను వాళ్ళు కాస్తో కూస్తో గుర్తించగలిగారు. అయితే మరి తన ఇంటి నుండి ఏదన్నా ఒకటి నేను చేతబట్టుకొని వెళ్ళాలి, నాకు గుర్తింపుగా ఉండాలో, లేకపోతే ఆ సొమ్ము మేము సంపాదించిన దాంతో నా భాగం కూడా ఉన్నది కదా అని అనుకున్నదో ఏమో, ఇన్ని విగ్రహాలన్నీ తన సంచిలో పెట్టుకొని బయలుదేరింది. ఇక ఈ విషయము ఈ లాబానుకు అర్థమైపోయింది. యాకోబు మరలా నన్ను మోసం చేశాడు. మరలా మోసం చేశాడంటే ఇంతకుముందు మోసం చేశాడా? గొర్రెల పెంపకం విషయంలో కాస్త మోసం చేశాడు. ఏంటి మోసం అనంటే తనకు మోసం అనిపించింది. తనకు మోసం అనిపించింది. కానీ యాకోబు మరి దేవుడు చెప్పినట్టుగానే, దేవుడి దూత చెప్పింది నువ్వు ఇలా చెయ్యమని చెప్పినప్పుడు అలాగే చేశాడని వ్రాయబడింది. ఆయన ఎన్ని ఉపాయాలు చేసినా ఆ చారలు గీతలు రావడానికి మరి ఆ చువ్వలను వేశాడని మనము నేర్చుకున్నాం కదా. తన ప్రయత్నం వలన మాత్రమే కాదు, కానీ దేవుడు కనికరించుట ద్వారా యాకోబుకు ఆ గొప్ప ఆస్తిపాస్తులు కలిగాయని మనం నేర్చుకున్నాం. అంటే దేవుడు ఆమోదించాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు యాకోబునకు అలాగున. కాబట్టి ఈ విషయంలో మామకి ఎలా ఉన్నది అని అంటే మోసం చేశాడు అన్నట్టుగానే ఉన్నది. ఇప్పుడు మరలా ఈ గృహ దేవతలు దొంగిలించబడేసరికి ఈ లాబానుకి ఇంకా కోపం వచ్చేసింది. మరలా యాకోబు నన్ను మోసం చేశాడని యాకోబును తను మోసము చేసేవానిగానే చూడడానికి ఆస్కారము ఇక్కడ ఉన్నది. 21వ వచనం చదవండి ఒకసారి. అతడు తనకు కలిగినదంతా తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదను కొండ తట్టు అభిముఖుడై వెళ్ళాను. రైట్. తనకు కలిగినదంతా యాకోబు ఏం తీసుకెళ్ళాడు చెప్పండి, జాగ్రత్తగా వినాలి మాటలు. యాకోబు ఏది తీసుకెళ్ళాడు? తనకు కలిగినది అంటే దేవుని కృపను బట్టి తాను ఏదైతే తనకు సొంతంగా సంపాదించుకున్నాడో దానిని మాత్రమే వెంట తీసుకొని వెళ్ళాడు. తన మామ గొర్రెల మందల నుండి ఒక్క గొర్రెను కూడా దొంగతనం చేయలేదు. ఇక్కడ యాకోబు మోసపు బ్రతుకు ఒకప్పుడు ఉన్నది వాస్తవమే, కానీ ఇప్పుడు తను మార్పు చెందిన స్థితి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ఇప్పుడు లాబాను దృష్టిలో యాకోబు మోసగాడు అని అనిపించడానికి గల కారణం ఏంటంటే యాకోబు భార్య అయినటువంటి రాహేలు చేసిన దొంగతనం. దానివల్ల ఆ నేరము నింద ఎవరి మీదకి వెళ్ళిందయ్యా అంటే కుటుంబ యజమాని మీదకి వెళ్ళిపోయింది. అందువలన యాకోబు దృష్టికి, లాబాను దృష్టికి యాకోబు ఎప్పుడు కూడా మోసగాడిగానే ఉంటున్నాడు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ యాకోబు మాత్రము తనకు కలిగినది మాత్రమే ముట్టాడు. మరలా బావుమరుదులకు కలిగింది కానీ, మామకు కలిగింది కానీ, పూచిక పుల్ల కూడా ఆయన తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడలేదు. దేవుడుని ఏదో నాకంటూ కొంత ఇచ్చాడు, అది మాత్రమే చాలు, దాన్ని పట్టుకొని నేను బ్రతుకుతానని వెంట తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. ప్రేమణ దోంబిల 22వ వచనము చదువుదాం. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. రైట్. ఇక యాకోబు ఇప్పుడు నది దాటాడు. ఆ పక్కన ఉన్నటువంటి నది ప్రాంతాలన్నింటినీ దాటుకొని వెళ్ళిపోయాడు. దరిదాపుగా 3 రోజుల ప్రయాణములు అయిపోయిన తర్వాత అర్థమైంది లాబానుకు, ఏంటి అల్లుడు కనబడట్లేదే, ఎక్కడన్నా మందలు మేపుతున్నాడేమో అట్లా దూరం వెళ్ళి అని అనుకుంటే, మరి ఇంటి దగ్గర వీళ్ళన్నా కనబడాలి కదా, కుమార్తెలన్నా. లేయా లేదు, రాహేల్ లేదు, వాళ్ళ దాసీలు లేరు.
వాళ్ళకి కలిగిన మందలు లేవు, ఏదో తేడా కొడుతుంది. రే ఏమైందిరా ఏమైందిరా అని అక్కడ ఇక్కడ ఆరా తీసేసరికి యాకోబు పారిపోయాడు అని ఇక్కడ అర్థమవుతా ఉన్నది లాబానుకు. ప్రేమణ దోంబిళ్ళర్ అంటే పారిపోవడం అంటే ఏంటి? చెప్పబెట్టకుండా పోతే కదా పారిపోయిన కిందకే. ఒక బాధ్యత విధముగా ఒక బాధ్యత వహిస్తే, ఒక బాధ్యత పరులైతే చేయాల్సిన పని ఏంటంటే మామ ఏమంటారు, ఒక పోట్లాడో లేకపోతే ఓ మాట అనో అనిపించుకోవడం, మొత్తం మీద బయటపడితే అది ఒక బాధ్యతగా బయటపడితే ఇంత సమస్య ఉండేది కాదు. చెప్పబెట్టకుండా మరలా ఏదో అవుతుందని ఏం చేశాడంటే చెప్పబెట్టకుండా బయలుదేరాడు. కాబట్టి అది పారిపోయిన కిందికి, ఒక దొంగతనం చేసిన వాని కిందికి, ఒక మోసం చేసిన వాని కిందికి యాకోబు మరల వచ్చేసాడు. ప్రేమణ దోంబిళ్ళర్, అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఏదైనా కూడా చెప్పి చేయడం ఉత్తమం. ఏదైనా సరే చెప్పి చేయడం ఉత్తమం. చెప్పకుండా నువ్వు మంచి చేసినా అది చెడే అవుతుంది. ఇక్కడ యాకోబు దేవుని మాటకు లోబడాలా, లాబాను మాటకు లోబడాలంటే దేవుని మాటకు లోబడమే ఉత్తమం, మంచిది. కానీ మరి ఇంతవరకు 20 సంవత్సరాలు లాబాను దగ్గర ఉన్నాడు, తన సొమ్ము తిన్నాడు, తన దగ్గర కాస్త బాధ్యతగా ఉన్నాడు, మంచిదే. కానీ ఒక్క క్షణంలో తన మంచితనం అంతా ఏమైపోయిందంటే గంగలో కలిసినట్టుగా అయిపోయింది. అవునా కాదా? ఇప్పుడు యాకోబు లాబాను దృష్టికి ఎలా కనబడుతున్నాడంటే మోసగాడు. వీడు నా దగ్గర ఉన్న మందలన్నీ తోలుకొని వెళ్ళిపోయాడు. మందలెవరి? యాకోబువే. మరి కుమార్తెలు ఎవరు? తన భార్యలే. మరి వేరే వాటిని ఏమన్నా వేరే దొంగతనం ఏదన్నా చేశాడంటే యాకోబు చేయలేదు. కానీ ఒక బాధ్యత వహించవలసినది. వెళ్ళి మామ నేను వెళ్ళిపోతాను, ఇక నీ ఆటలు నా దగ్గర సాగవు, చాలు, ఇంతవరకు నువ్వు చేసిన చాలు, నేను చేసిన చాలు, నీకు నాకు స్వస్తి చెప్పేసుకొని వెళ్ళిపోతే కాస్త ఈ 2 రోజులు కోపగించుకున్నా కానీ తర్వాత అయినా సర్లే మా వాళ్ళే కదా, నా అల్లుడే కదా, నా కుమార్తెలే కదా, నా మనవల్లే కదా, నా మనవరాలే కదా అని కాస్త మార్పు వచ్చేది. ఇక్కడ ఏది చెప్పబెట్టకుండా చేసేసరికి మామకేమైపోయిందంటే బహుకోపం వచ్చేసి మరలా నన్ను మోసం చేసి పారిపోయాడు అనేటటువంటి ఒక నింద వేసి, ఒక నెపము వేసి పారిపోయాడు. ఇంకోటి, అక్కడ విగ్రహాలు కనబడట్లేదు, విలువైనటువంటి వస్తువులు కనబడట్లేదు అని మరి ఒక్కడి పోతే తేలదు. 10 మంది పెద్ద మనుషులను పిలుచుకొని పోతే వాని సంగతి ఏందో పడదామనేసి ఒక తన వర్గమంతటిని కూడా పట్టుకొని వెళ్తున్నాడు. 24వ వచనము, 23వ వచనం. అతడు తన బంధువులను వెంట పెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరం అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతనిని కలుసుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు మామూలుడు కాదు. మనము అటు పోయిన 2 వారాల క్రిందట చూసాము. ఈ యాకోబు తన జీతం గురించి మాట్లాడుతున్నప్పుడు లాబాను ఏం చేశాడంటే తన ఇద్దరు కుమారులకు మందనిచ్చి 3 దినములంత ప్రయాణం దూరం పంపించాడు. ఈయన చేరుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు లాబానును దాటుకొని యాకోబు 3 దినముల ప్రయాణం అంత దూరం బయలుదేరి వెళ్ళిపోయాడు. 3 దినముల ప్రయాణం అంత దూరం అంటే మీకు ఒక రఫ్గా లెక్క ఇచ్చాను. అటు పోయిన ఆదివారం ఎంత, ఓ 100 కిలోమీటర్లు. ఈ నుండి ఆత్మకూరు అనుకోండి, 100 కిలోమీటర్లు అనుకుందాం, తక్కువ ఎక్కువ లేకుండా. 3 దినములు అంటే రోజుకు ఒక 30 కిలోమీటర్ల లాగా నడిచినా కానీ ఓ 100 కిలోమీటర్లు. ఇప్పుడు లాబాను ఎంత ఫాస్ట్గా వస్తున్నాడంటే ఆయన అప్పటికి పారిపోయి 3 దినములు అయింది, యాకోబు వెళ్ళిపోయి. ఈయన బయలుదేరి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయారో వారం రోజుల్లాగా ఈ 3 దినములను క్రాస్ చేసి మళ్ళీ ఇంకో 3వ దినముల 7 దినముల మొత్తం మీద యాకోబును కలుసుకున్నాడు గిలాదు కొండ మీద. ఇప్పుడు లాబానుతో ఉన్నటువంటి పెద్దలు, ఇప్పుడు యాకోబు ఒక్కడు, తన భార్య పిల్లలు, మరి దాసదాసీలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కలుసుకోవడం జరిగింది అక్కడ. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, మార్గ మధ్యలో జరిగిన ఒక సందర్భం. ఎక్కడ యాకోబును కలుసుకోవడానికి లాబాను చాలా కోపంగా వెళ్తున్నాడు. పెద్దలను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. పెద్ద పంచాయతీ పెట్టి
ఇక ఏమేం చేయాలనుకున్నాడో, ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడండి మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. ఏది నోటికొస్తుంది మాట్లాడతాం, ఏది చెయ్యాలనిపిస్తే అది చేసేస్తాం. అంత అయిపోయినాక ఏదోనండి నాకు తెలియకుండా జరిగిపోయిందని ఎత్తుకీయకుండా ప్రయోజనం లేదు. చంపినా చంపుతారు, పొడిచినా పొడుస్తారు. ఏది మాట్లాడినా అసలు తూలి మాట్లాడుతూ ఉంటారు. అందుకే బీపీలు షుగర్లు అంత మంచివి కాదు మన జీవితాలకు. అవి రాకుండా ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన అవసరత కూడా ఉన్నది. ఇప్పుడు యాకోబు మీద మామ చాలా మంట మీద ఉన్నాడు, చాలా ఫైర్ అయిపోయినాడు. ఇక యాకోబును ఏం చేయాలనుకున్నాడో, తన కుమార్తెలు వెనక్కి తీసుకొని రావాలనుకోని, తన మందలను ఆస్తిపాస్తులన్నింటినీ తిరిగి లాక్కోవాలనుకొని బయలుదేరాడో, ఏ ఉద్దేశంతో బయలుదేరాడో తెలియదు. కానీ దేవుని వార్నింగ్ పైనుంచి వచ్చింది. దేవుని వార్నింగు పైన చదవండి ఒకసారి. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలకకు, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. దేవుడు మరి ఇక 3 రోజుల వారం రోజుల ప్రయాణం అంటే రాత్రి అయితే ప్రయాణం సాగదు కాబట్టి ఎక్కడో చోట పడుకుంటారు. పడుకున్నప్పుడు కలలో కనబడ్డాడు, దేవుని దూత కనబడింది లాబానుకు. ఎవరికి? ఇంతవరకు యాకోబుకు కనబడింది చూసాం, కానీ ఇప్పుడు లాబానుకు కనబడతా ఉన్నది. దేవుని దూత కనబడి, ఎక్కడికి వెళ్తున్నావు? యాకోబు దగ్గరికి. దేని కొరకు? జాగ్రత్త, అతనితో మంచి కానీ చెడు కానీ ఏం ఎక్స్ట్రాలు మాట్లాడినా బాగుండదు, నీ ఈపు సున్నమవుతుంది. లాబాను, నా ప్రియకుమారుడైనటువంటి యాకోబుతో నువ్వు ఏమి ఎక్స్ట్రాలు చేసినా నీవు సున్నమైపోతుంది, జాగ్రత్త అని వార్నింగ్ వచ్చేసింది. ప్రేమని దోంబిడ్లారా, దేవుడు తన ప్రజలను ఏ రీతిగా కాపాడుతాడు అనడానికి ఈ సందర్భం ఒక మంచి ఉదాహరణ. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన తన ప్రజలను ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడు. తన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన మరి కంచె వేసి సంరక్షిస్తాడంట. యోబు ఇంటి చుట్టూ కంచె వేసి సంరక్షించినందువలనే అపవాది ఆ కుటుంబాన్ని ముట్టలేకపోయింది. మరలా దేవుడే ఆ కంచె గదిలిస్తే కానీ సాతాను లోపల ప్రవేశించలేదు. ప్రేమన దోంబిడ్లారా, నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే, నువ్వు సరైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న వాడవైతే, కొనసాగిస్తున్న దానవైతే, దేవుడు నిన్ను కూడా ఏ శత్రువును మరి నీ దగ్గరికి రాకుండా కాపాడువాడుగా మనము గుర్తించుకోవాలి. ఇప్పుడు యాకోబు మీదకి దండెత్తిపోతున్నటువంటి లాబానుతో ఇదిగో దేవుని దూత మాట్లాడుతూ ఉన్నది, జాగ్రత్త సుమా, యాకోబు జోలికి పోయావా, అతని నువ్వు మంచి కానీ చెడు కానీ, మంచి మాట్లాడక చెడు, అతనితో నువ్వు ఏ వైరం పెట్టుకున్నా బాగుండదు. మంచి కొరకైన వైరం పెట్టుకోవద్దు, చెడు కొరకైన వైరం పెట్టుకోవద్దు. ఇక ఏది మాట్లాడొద్దు. మంచి కానీ చెడు కానీ ఏం ఎక్స్ట్రాలు మాట్లాడినా బాగుండదు. కలుసుకో, ఏది మాట్లాడాలో ఎంతవరకు సెండ్ ఆఫ్ ఇచ్చి రావాలో అంతేగాని ఏం ఎక్స్ట్రాలు చేసినా బాగుండదని వార్నింగ్ వచ్చేసింది. దెబ్బ గడగడ వణికిపోయాడు. పొద్దున్న లేచాడు, బయలుదేరి యాకోబును కలుసుకున్నాడు. తర్వాత చదవండి. లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారం ఆ కొండ మీద వేసుకొని ఉండెను. లాబాను కూడా తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనెను. టెంట్ వేసుకున్నాడు. అక్కడ గిలాదు కొండ మీద కొంచెం బాగున్నది వాతావరణం. అక్కడ యాకోబు ఒక రోజు బస చేయడానికి టెంట్ వేసుకున్నాడు. ఈయన తక్కువ తిన్నాడా, ఈయన కూడా వెళ్ళి టెంట్ వేసేసాడు. ఇంటి ఎదురుగా ఇల్లు పెట్టేశాడు. రైట్, ఏమ్మా ఇటు వచ్చావు సడన్గా? ఇప్పుడు యాకోబుకు షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఏమి ఇంత పరుగుని వచ్చాడు, కట్టగట్టుకొని వచ్చాడు, అందరిని ఎంట పెట్టుకొని వచ్చాడు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అన్నట్టుగా
చూస్తుంటుండగా అప్పుడు లాబాను యాకోబుతో అంటున్నాడు, నీవేం చేశావు? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోనేలా నీవు నాకు చెప్పగా రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమంతోను మహానుభావుడు. చూడండి, ఏమయ్యా యాకోబు, ఎందుకలా వెళ్ళిపోతున్నావు? నాకు చెప్పబెట్టకుండా వెళ్ళిపోతున్నావు? ఎవరో యుద్ధంతో వచ్చి కత్తులతో కటారులతో వచ్చి తీసుకొని వెళ్తున్నట్టుగా, బానిసలుగా తీసుకొని వెళ్తున్నట్టుగా నా కుమార్తెలందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నావు. ఇంత మోసం చేస్తావా నన్ను? ఒకవేళ నాతో చెప్పాల్సింది కదా, నీకంత బెంగ ఉంటే, మీ తండ్రి ఇంటికి పోవాలని, మీ తల్లి దగ్గరికి వెళ్ళాలని బెంగ ఉంటే, మీ తల్లిదండ్రుల మీద ఒకవేళ బెంగ ఉంటే, అయ్యో 20 సంవత్సరాలు అయిందే నా తల్లిదండ్రులు చూడలేక అని ఒకవేళ బెంగ ఉంటే నాతో చెప్తే ఒక మాట మీతోని ఏమంటున్నాడు అక్కడ? సంభ్రములతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుతునే. మంచి డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి పాటలు పాడి డ్యాన్సులు వేసి నాట్యాలు ఆడి వాయిద్యాలను వాయించి తప్పెట్లు కొట్టించి పూలదండలు వేసి శాల్వ కప్పి సన్మానం చేసి నిన్ను చక్కగా ఊరు దాటించేవాడిని కదా యాకోబు. ఇంత పని చేస్తేందయ్యా, ఇంత తిప్పలు పెడితే నన్ను అంటున్నాడు. అప్పుడు యాకోబు ఇంకా చదవండి క్రింద, అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పట్టుకొని పిచ్చి పట్టి ఇట్లు చేసావు. నీకు పిచ్చి పట్టింది. ఏమన్నాడు యాకోబును? నీకు పిచ్చి పట్టింది, పిచ్చి పట్టే ఇలా చేస్తున్నావు. కనీసము మరి మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. ఇదేంది రోజు ఆటో ఎక్కి దిగడానికి? ఇది గారిగాపురం కర్నూలు కాదు, నందికొట్కూరు కర్నూలు, ఆత్మకూరు కర్నూలు కాదు. ఏదో గంట సేపట్లో దిగుతాము, బిడ్డను చూసి వస్తాం, మనవరాళ్ళను చూసొద్దామంటే దరిదాపుగా నెలల రోజుల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తారు? లేదు, కనీసం సరే మీరు కాదు, మా కూతుర్లు కాదు, ఎట్లాగూ నీకు ఇచ్చేసినాం, పీడ విరుగడైపోయింది, కనీసం మన వల్ల నన్ను చూసి ముద్దు పెట్టుకొని పంపిస్తాడు కదా అని వాళ్ళ మీదకి తిప్పాడు కేసు. సరే, తర్వాత చదవండి. నీకు హాని చేయుటకు నాకు చేతనవుతుంది. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నువ్వు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకు, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాడు. నాకొచ్చిన కోపానికి నిన్ను ఏదో చెయ్యాలనుకున్నా కానీ గడిచిన రాత్రి నీ తండ్రి యొక్క దేవుడైనటువంటి యెహోవా నాతో మాట్లాడాడయ్యా. యాకోబు తను మంచిగాని చెడుగాని పలుకకు సుమి అని నన్ను బెదిరించాడు, హెచ్చరిక చేశాడు. అందును బట్టి నిన్ను ఏమనలేకపోతున్నాను కానీ నువ్వు చేసిన పనికి ఏం చేయాలో అది చేద్దుంటి అనేసి మరలా ఇంకో మాట అంటాడు. కింద చదవండి. నీ తండ్రి ఇంటి మీద బహువాంఛగల వాడవై వెళ్ళగోరిన వెళ్ళుము. ఒకవేళ నీ తండ్రి మీద బెంగ ఉంటే వెళ్ళు. ఎవరొద్దన్నారు? సరే, నీ భార్య బిడ్డలు తీసుకొని వెళ్తున్నావు, నీకు కలిగినది యావత్తు తీసుకొని వెళ్ళిపోతున్నావు, మంచిదే. మరి నా గృహ దేవతలని ఎందుకు దొంగతనం చేశావు అడుగుతున్నాడు. ఇప్పుడు నీకు ఒకవేళ మీ అయ్యవ మీద బెంగ ఉంటే వెళ్ళిపోవయ్యా, నాకే సంబంధం. నీ ఇంటికి నువ్వు వెళ్తున్నావు, నేనెవడం కాదని నీకే. సరే, పెట్టుకున్నాను, నాకేదో మేలు కలిగింది, నాకేదో లాభం కలిగిందని, లాభానికి లాభం కలిగిందని పెట్టుకున్నాను. కానీ నా గృహదేవతలను నువ్వు ఎట్లా దొంగతనం చేస్తావని కేసు పెడతా ఉన్నాడు. అప్పుడు యాకోబు అందుకుంటాడు, రైట్, నీవు బలవంతంగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకుని భయపడి తిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనిమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలేనని యాకోబునకు తెలియలేదు.
ఏడ చదివినాక 31లో యాకోబు అంటున్నాడు, నీవు బలవంతంగా నా యుద్ధ నుండి, ఏం లేదు మామ నీకు చెప్పడానికి ఏం లేదు, గత 20 సంవత్సరాలుగా నీ తంతు తమాషా చూసుకుంటూ వస్తూ ఉన్నాను, అంటే పోనివ్వవు, అన్న పోనివ్వు నన్ను, సరే ఒకవేళ పోనిస్తే నన్నొక్కడిని పోనిస్తావు కానీ నీ భార్య నా భార్య బిడ్డలు అనగా నీ కుమార్తెలు నా వెంట రానివ్వేమో అని ఆ ఒక్క భయంతోనే నీకు చెప్పకుండా వచ్చాను, కానీ వేరే ఏమీ లేదు, నువ్వంటే నాకు ఏ భయం లేదు, జాగ్రత్తగా మాట్లాడని చెప్తా ఉన్నాడు. రైట్. అయితే ఇక మరి నీ గృహదేవతల విషయం అంటావా, దొంగతనం చేసావని చెప్పావు, అది అలాంటి పని నేను చేయను, నా దేవుడు నాకు ఉన్నాడు, ఏ దేవత విగ్రహం నాకు అక్కర్లేదు, నేను కానీ నా పిల్లలు కానీ ఎవరు ముట్టలేదు, ఒకవేళ నీకు ఏదైనా డౌట్ ఉంటే అన్నీ సర్దుకొని వెళ్ళిపో అని చెప్పేశాడు. సరే మంచిది, ఇక ఇక్కడ నుండి సమయం లేదు కనుక 2 నిమిషాలు చెప్పేసి నేను ముగిస్తాను. ఈ మాట చెప్పగానే లాబాన్ ఏం చేస్తాడంటే అందరిని వెతుకుతా ఉన్నాడు, అన్ని గుడారాలు వెతుకుతున్నాడు, అందరి సామాన్లు వెతుకుతూ ఉన్నాడు. అయితే మరిక రాహేలు దొంగతనం చేసిన విషయం ఆమెకు తప్ప ఎవరికి తెలియదు, యాకోబునకు అసలు తెలియదు. కాబట్టి యాకోబు ఏం సవాల్ చేశాడంటే, ఒకవేళ దొరికిందంటే నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటామని మరలా చెప్పినప్పుడు మరి మొత్తం మీద ఈయన సర్చింగ్ మొదలు పెట్టాడు, అన్ని వెతుకుతూ ఉన్నాడు, అందరిని వెతకడం అయిపోయింది. రాహేలు దగ్గరికి వచ్చేసరికి రాహేలు ఏం చేసిందంటే, ఏ గృహదేవతలు అయితే ఉన్నాయో ఆ గృహదేవతలన్నింటినీ కూడా దొంగతనం చేసిన వాటన్నిటిని మూటగట్టి ముళ్ళగట్టి పెద్ద ముళ్ళలాగా కట్టి అలా పెట్టి దాని మీద ఎక్కి కూర్చుంది. మహానుభావురాలు దాని మీద ఎక్కి కూర్చుంది. ఎక్కడ? ఇంట్లో ఒక మూలన కూర్చుంది. మరి ఆ రోజుల్లో ముట్టైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఒక మూలన కూర్చోవాలి, బయటకు వెళ్ళకూడదు, వారి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళకూడదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు, లేవమని ఇబ్బంది పెట్టొద్దు. ఈమె మాస్టర్ ప్లాన్ వేసింది. కాబట్టి అక్కడికి వెళ్ళి, ఏమ్మా నువ్వు కొంచెం లేవు అంటే, లేదు నాన్న ఇప్పుడు నేను లేవకూడదు, నేను ముట్టయ్యానన్నది. అమ్మో, ఇక మళ్ళీ అవకాశం లేదు. సర్లే అని మొత్తం మీద అంత సర్చింగ్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకేడ దొరుకుద్ది? అయిపోయా, దొరకలే. ఇప్పుడు తెల్లమొహం వేసుకొని యాకోబు దగ్గరికి లాబాన్ వచ్చిన తర్వాత యాకోబు తగులుకుంటాడు. ఇప్పుడు యాకోబు బాధ చూడండి, ఇది ఒక్కటి చదువుకుందాం మనం. ఎక్కడి నుండి? 35 నుంచి చదవండి. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవనెందున తాము కోపకూడదు, నేను కడగానున్నానని చెప్పాను. అతడు ఎంత వెతికినను ఆ విగ్రహము దొరకలేదు. యాకోబు కోపపడి, యాకోబుకి ఇప్పుడు కోపం వచ్చింది. ఏమయ్యా, అన్ని గుడారాలు అన్ని వెతుకుతున్నావు, ఇంకా ఏం కావాలి? ఇంకేం చూస్తావు? ఇంకేమున్నది మా దగ్గర? నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నదా? లేనిపోని నిందలు పెడుతున్నావు. ఏమి అన్నెప్పుడేమో ఎరగనటువంటి మా మీద లేనిపోని నిందలు వేస్తున్నావు, ఏం సంగతి అని ఈయన తగులుకుంటున్నాడు. చదవండి ఒకసారి. లాబానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా? నేను చేసిన ద్రోహం ఎందుకు తరుముతున్నావయ్యా నన్ను? నేను చేసిన తప్పేంటి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూసిన తర్వాత నీ ఇంటి వస్తువులలో ఏది దొరికింది చెప్పు? నా ప్రతి వస్తువు నువ్వు వెతికావు, అణువున ప్రతి అంగుళం వెతికావు కదా, ఏం దొరికింది చెప్పు? నీ ఇంటి వస్తువు ఏం దొంగతనం చేసినా ఉంటే పట్టుకెళ్ళు, నాకు వచ్చిన నష్టమేం లేదు. ఎందుకు ఇలా లేనిపోని నిందలు అవమానాలు తీసుకొస్తున్నావని మరి యాకోబు మామతో మాట్లాడుతున్నాడు. నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టు. ఇప్పుడు నా వాళ్ళు ఉన్నారు, నీ వాళ్ళు, నీ మనుషులు పట్టుకొచ్చుకున్నావు కదా, పెద్ద మనుషులు, అందరి ముందు పెట్టి ఇక్కడ బట్ట బయలు చేద్దాం. ఎక్కడా? అది దొరకలేదు కాబట్టి ఇప్పుడు మామ తెల్లమొహం వేశాడు. రైట్.
వారు మన ఉభయుల మధ్య మధ్య తీర్పు తీరుస్తారా, తీసుకొచ్చి పెడితే వాళ్ళే పంచాయతీ జరుపుతారయ్యా, ఎందుకు నీకు నాకు తగదా వెళ్ళే ముందు అని చెప్పి ఇంకా మాట్లాడుతున్నాడు. ఈ 20 ఏండ్లు నీ యొద్ద నేను ఉన్నాను, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేను, దుష్ట మృగముల చేత చీల్చబడిన దాన్ని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని, పగటి యందు దొంగిలింపబడిన దాన్ని రాత్రి యందు దొంగిలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకుంటుని, నేను ఇలాగున్నానయ్యా, నిన్ను ఏం మోసం చేయలేదయ్యా, ఇంతగా నా మీద అనుమాన పడుతున్నావు, ఇంతగా నా మీద నెపములేస్తా ఉన్నావు, ఇంతగా నన్ను బాధ పెడతా ఉన్నావు. 20 ఏండ్లు నీకు కొలువు చేశాను, ఒకవేళ సింహాలొచ్చో పులులొచ్చో గొర్రెల్ని తింటే ఆ భర్తీ నేనే పూడ్చానుగా, నీకు అది చనిపోయిన గొర్రెని తీసుకొచ్చి నీ ఇంటి వాకిట్లో వేయలేదయ్యా, ఒకటి తక్కువైందన్నా ఒకటిది నేనే పూడ్చాను, ఆ బాధలన్నీ నేను భరించాను, నిన్ను సంతోష పెట్టని రోజులు నీవు నన్నంత బాధ పెడుతున్నావేంటని మాట్లాడుతాడు. తర్వాత చదవండి. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోయాను, నిద్ర నా కన్నులకు దూరమైపోయింది, ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉన్నాను, నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువు చేసిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చావు, నా తండ్రి దేవుడు 10 సార్లు మార్చుకుంటూ వచ్చావు. ఇదిగో అని అదిగో అని నీవు మాయ మాటలు చెప్పేవాడు, నీవు అన్యాయం చేసేవాడు, నీవు అక్రమం చేసేవాడు, ఎంత ధైర్యం నా దగ్గరికి వచ్చి ఇంతగా నన్ను వేధిస్తున్నావని యాకోబు తన మనసులో ఉన్నటువంటి ఆవేదన అంతా కక్కివేశాడు. దెబ్బకు లాబానుకు వణుకు పుట్టింది, లాబానుకు వణుకు పుట్టింది. వారు నాయనో, ఆ దేవుడు ఏదో కలలో చెప్పినది నిజమయ్యేటట్టుంది, అల్లుడా అంత మాట నాకు నాయన, నీకు దండం పెడతా, ఏదో నా గృహ దేవతలు దొంగిలించారని నేనేదో బాధతోని ఆ ఆవేశంతో వచ్చాను, కానీ మరి ఇక్కడ కూడా దొరకలేవు, సరే అది ఏమైపోయిందో ఆ దేవుడెరుగా, అది వేరు విషయం, కానీ ఇక నీకు నాకు మనం సమాధానంగా ఉందాం, మన ఇద్దరం గొడవ పడటం మంచిది కాదు అని చెప్పి చెప్తాడు. కింద చదవండి. నా తండ్రి దేవుడు ఎక్కడ? 42. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైండు ఎడలా నిశ్చయముగా నువ్వు నన్ను ఒట్టి చేతులతో పంపేసేవాడు, నువ్వు మామూలుడు కాదు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టే వీటన్నిటిని ఎంట పెట్టుకొని పోతున్నా. ఒకవేళ నా దేవుడు గనుక నాకు తోడుగా లేకపోతే నా మరి ఇదిగో మా అబ్రహాము సేవించిన దేవుడు, నా తండ్రి అయిన ఇస్సాకు సేవించిన దేవుడు, ఆ దేవుడు యెహోవా దేవుడు తోడుగా ఉండకపోతే గనక నా ప్రయాస అంతా నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళవయ్యా అని ఒక్క నిలగొడతావు స్వామి. ఆ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే నేను ఇదంతా చేస్తా ఉన్నా, ఇదంతా వెంట పెట్టుకొని వెళ్తున్నాను. ఇంకో మాట, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ మామా, మిస్టర్ మామా, నా దేవుడు చెప్తేనే నేను బయలుదేరాను అని అన్నాడు. రైట్, క్రింద చదవండి. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది, ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను ఇప్పుడు దారికి వచ్చాడు, ఇప్పుడు దారికి వచ్చాడు మామ. అయ్యయ్యో ఎంత మాట అయ్యా, ఈ కుమార్తెలు నా వాళ్ళే, ఈ మనవన్లు నా వాళ్ళే, నా రక్తమే, నా పిల్లలే, నా పిల్లల్ని నేను చంపుకుంటానా, నా పిల్లల్ని నేనేమన్నా చేస్తానా, ఈ గొర్రెలక్కడి నాయే, అన్ని నాయేనయ్యా, నా ద్వారా దేవుడు నీకు ఇచ్చాడు, సంతోషం, తీసుకొని వెళ్ళు, అదేం లేదని మళ్ళీ గమ్మునైపోయాడు అయ్యగారు. కావున నేనును నీవును నిబంధన చేసుకుందాము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరం ఇయ్యగా, యాకోబు ఒక రాయి తీసుకొని దాని మీద స్తంభముగా నిలబెట్టెను. యాకోబు రాళ్ళు కూర్చడం తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి, అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. ఇక ఇద్దరు కూడా సమాధాన పడ్డారు, మామాల్లుళ్ళు. నీకు నాకు గొడవల దబ్బాయి, ఇక నీ దారి నీది, నా దారి నాది,
బ్రతుకుంటే ఎప్పుడన్నా మనవళ్ళను మనవరాలను చూడు నీకు వస్తాను, మీరు ఎప్పుడన్నా వీలైతే మీరు రండి, ఇక జరిగిన కాడికి చాలు, ఇక ఇక్కడి నుండి మనము సమాధానంగా ఉందాం, ఒక ప్రమాణం చేసుకుందాం, ఒక నిబంధన చేసుకుందాం ఇద్దరి మధ్యలో అని. ఆ రోజుల్లో నిబంధనలే వారికి గుర్తు, హద్దులు. ఆ నిబంధన దాటి ఎవరు కూడా మరి వేరే విధంగా ప్రవర్తించడానికి వీలు లేదు. ఏంటి ఆ నిబంధన అంటే, ఇక నీవు నా జోలికి రావద్దు, నేను కూడా నీ జోలికి రాను, మన ఇద్దరం కూడా సమాధాన పడదాం, దానికి గుర్తుగా ఇక్కడ ఒక రాళ్ళ కుప్ప పెడదాము అని పెద్దలందరి చేత, మధ్యవర్తులు ఉన్నారు కదా, అందరి చేత మన తల రాయి తీసుకొచ్చారు, ఒక కుప్ప వేశారు. ఆ రాత్రి మంచి భోజనాలు చేసుకొని, మంచి వేట మాంసం తెచ్చుకొని ఆ రాత్రి ఆ కుప్ప మీద కూర్చొని అందరు కలిసి భోజనం చేసి విరమించుకొని పొద్దున వీళ్ళ దారిన వీళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నుండి యాకోబు మామనన్నిక వీల్లేదు, మామ యాకోబునన్నిక వీల్లేదు. ఎవరి దారిన ఎవరి బ్రతుకులు వారు బ్రతకాలి, ఎవరి జీవితాలు వారు జీవించాలి. ఒకరిని ఒకరు అనుకోవద్దు, ఒకరి మీద ఒకరు మాట్లాడుకోకూడదని ఒక నిబంధనకు సూచనగా ఆ రాళ్ళ కుప్పను పెట్టుకొని అక్కడ వాళ్ళు నిబంధన చేసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. 54వ వచనం, యాకోబు కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. రాత్రంతా రెండు పక్షాల వారు అక్కడే ఉన్నారు, భోజనం చేశారు కలిసి సమాధానముగా. పొద్దున్న లేస్తే ఇక లాబాను ఆశ ఏంటి, నా మనవరాలను ముద్దు పెట్టుకోవాలి పంపాలన్నాడు కదా, ఇక ముద్దు పెట్టుకున్నాడు, వాళ్ళను వెళ్ళండి ఆయన అన్నాడు, ఇక్కడ ఈయన వెళ్ళిపోయాడు. మొత్తం మీద కథ ఒక ఏమంటారు, ఒక సరైనటువంటి మార్గంలోనికి వచ్చేసింది. ఇప్పుడు యాకోబుకు పైన అజమాయిషి చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. యాకోబు జీవితం సపరేట్ అయిపోయింది. ఇప్పుడు యాకోబు దేవుని మనిషి అయిపోయాడు. ఇక లాబాను తన బ్రతికేంటో బ్రతకడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యాకోబునకు విడుదల వచ్చింది. ప్రేమన దోంబిడ్లారా, ఈ సందర్భంలో మరి యాకోబు మరి వెళ్ళిపోయి తను మరి ఏ రీతిగా ముందుకెళ్ళాడు అనేటువంటి విషయాలు వచ్చే వారంలో మనం నేర్చుకుంటాం. అయితే జ్ఞాపకం చేసుకోవాలా, ఇక్కడ యాకోబు ఎప్పుడైతే దేవుని మాట విని బయటకు వెళ్ళాడో అప్పటి నుండి దేవుడు తన పక్షాన ఉంటూ తన కార్యము జరిగిస్తూనే వచ్చాడు. ఎక్కడ కూడా యాకోబును చెయ్యి విడవలేదు. ఇదిగో చంపుదామనో లేకపోతే ఉన్నదంతా ఊడ్చుకొని పోదామనో బయలుదేరి వచ్చినటువంటి మామ నోరు మోయించి మన దోంబిడ్లారా పల్లెత్తు మాట కూడా అనకుండా అంత సవ్యముగా ఏదో చేద్దామనుకొని వచ్చినటువంటి యాకోబు సమాధాన పడిపోయి పిల్లలందరినీ దగ్గర తీసుకొని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయాడు. శత్రువులను సహా మిత్రులుగా చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన భక్తి సరిగా ఉండాలి కానీ, మన విశ్వాసం సరిగా ఉండాలి కానీ, మన ప్రార్థన జీవితం సరిగా ఉండాలి కానీ, మనం సరిగా దేవుని మీద ఆధారపడాలి కానీ, దేవుడు అసాధ్యమైనది సుసాధ్యము చేయగలుగుతాడు. శత్రువులను సహితము ఎవరైతే నీ మేలు ఓర్వలేరో, ఎవరైతే నువ్వు సంతోషంగా ఉండడం ఓర్వలేరో, అలాంటి వారిని సైతం నీకు మిత్రులుగా చేసి నీకు ఏ కీడు రాకుండా, ఏ విధమైనటువంటి అపాయము నీ దరికి రాకుండా ఈ దేవుడు కాపాడుతాడు. అట్టి దేవుని మనము కూడా నమ్మకంగా వెంబడిద్దాం, భయభక్తులు కలిగి జీవించుదాం. విశ్వాసముతో విధేయతతో ప్రార్థన జీవితము కలిగి ముందుకు వెళితే మనకు కూడా దేవుడు యాకోబుకు ఏ రీతిగా కాపుదలనిచ్చాడో మనకు కూడా కాపుదలనిస్తాడు. ఒకవేళ దేవుడు లాబానుతో మాట్లాడకపోతే యాకోబు పరిస్థితి ఏంటంటారు? మళ్ళా మొదటికి వచ్చేది కథ.
మళ్ళా మొదటికి వచ్చేది. మళ్ళా ఒంటరివాడిగా ఇప్పుడు తన కుమార్తెలను మనవళ్ళని తీసుకెళ్ళిపోయి తన మందలను తీసుకెళ్ళిపోతే మిగిలింది ఎవరక్కడ? నువ్వెక్కడికన్నా వెళ్ళు సావయ్యా, నా కుమార్తె ఎవడు తీసుకోమన్నాడు? నా పర్మిషన్ లేకుండా. కావాలంటే నా కుమార్తెలు కావాలంటే ఇక్కడికి వచ్చి కాపురం చేసుకో. ఈ రోజుల్లో కూడా అలాంటి తంతు తమాషాలు జరుగుతూ ఉన్నాయి. పెళ్ళైన 4 రోజులకే పుట్టింటికి వెళ్ళిపోవడం, నీతో కాపురం మీ ఇంటికాడు ఉండా, అత్తకు మామకు నేను చేసి పెట్టా, ఈడికే వచ్చి తగలడు. ఈ దరిద్రాలు ఇంకా పోలేవు. ఆనాటి నుండి ఈనాటికి జరుగుతూనే ఉన్నాయి. గారాబాలు ఎక్కువైపోయి కొన్ని బంధాలు బంధుత్వాల విలువలు మనం అనుకరించలేకపోతున్నాం. అలాగే ఉండేది యాకోబు బ్రతుకు. మరలా మొదటికి వచ్చేది. కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. యాకోబును విడిచిపెట్టలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు, ఇప్పుడు ఒంటరి కాబోయే సమయంలో కూడా విడిచిపెట్టకుండా అందరిని తన వెంట ఇచ్చి పంపించేశాడు. దేవునికి స్తోత్రం. ప్రభువా, నాకు కూడా తోడుగా ఉండు నాయనా. యాకోబును కాపాడిన రీతిగా, యాకోబుకు తోడుగా ఉన్న రీతిగా, యాకోబును మరి ఏ రీతిగా శత్రువులను మిత్రులుగా చేశావో నాకు కూడా అట్టి రీతిగా తోడుగా ఉండు దేవా అని ఒక తీర్మానం తీసుకొని, యాకోబులాగా మనం కూడా నమ్మకంగా దేవుని వెంబడించడానికి ఒక తీర్మానం తీసుకొని వెళ్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొనండి. ప్రార్థన చేసుకుందాం. దేవనమ్మ గారు